సికింద్రాబాద్ మున్నూరు కాపుల అభ్యున్నతికి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి సికింద్రాబాద్లో రాజరాజేశ్వరి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేశవరావు, వి హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరించిన అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచులను సన్మానించారు. ఇటీవల సర్పంచులుగా గెలిచిన మున్నూరు కాపుల్లో ధైర్యాన్ని నింపేందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మున్నూరు కాపులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. మున్నూరు కాపు భవనానికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి త్వరలోనే వినతిపత్రాన్ని కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. మున్నూరు కాపు విద్యార్థులకు సరైన వసతి గృహాలు, విద్యా సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సర్పంచుల ఎలక్షన్స్ సంబంధించి మున్నూరు కాపులు ఎంతమంది అయితే సర్పంచులు మా సోదరులు కానీ సోదరులు గెలిచారు వాళ్ళకు సన్మాన కార్యక్రమంతో పాటు మున్నూరు కాపుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది పెద్దల ఆధ్వర్యంలో. మరి గెలిచినటువంటి సర్పంచులకు సన్మానించి వారికి ప్రత్యేకంగా ఒక ఆత్మధైర్యాన్ని కల్పించాలి. రాబోయే రోజుల్లో ఈ సంఘం అంతా మీ ఎంబడి ఉంది, మీరు కృషి చేయండి, మీరు గెలిచినటువంటి ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మేము కూడా తోడుగా ఉంటాము అన్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతోని వాళ్ళందరికీ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి సర్పంచులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎవరైనా ఇంకా వేరే వారి మండలంలో కానీ వారి యొక్క ఏరియాలో కానీ ఓడిపోయి ఉంటే మీరు కూడా మరి ధైర్యాన్ని కోల్పోకూడదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేసి మరి మళ్ళీ ఇంకా ఎదగడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రధానంగా మున్నూరు కాపులకు ఉన్నటువంటి ఎన్నో సమస్యల మీద ప్రతి సందర్భంలో చర్చ జరుగుతూ ఉంది, కానీ దానికి సరైనటువంటి ఒక మార్గాన్ని మరి తీయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మున్నూరు కాపులో కేటాయించినటువంటి ఏదైతే స్థలం ఉందో భవనానికి, ఆ భవనాన్ని నిర్వహించడానికి ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ పరంగా, ఎందుకంటే అన్ని కులాల వారికి ఇవ్వడం జరిగింది. రెడ్డి కులానికి 10 కోట్లు, వెల్మ కులానికి 10 కోట్లు, కమ్మ కులానికి 10 కోట్లు, ఇలా అన్ని కులాలకు ఇచ్చారు. కాబట్టి మున్నూరు కాపులు బలహీన వర్గాల వాళ్ళు మరి శక్తిగా ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి సెన్సస్ ప్రకారం కూడా 55% బీసీలో ఉన్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు తప్పకుండా 10 కోట్ల రూపాయలు మున్నూరు కాపు భవనానికి కేటాయిస్తారని కూడా ఆశిస్తూ, తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ కూడా త్వరలోనే కుల పెద్దలతో ఒక ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారిని అపాయింట్మెంట్ తీసుకొని వారితోని మరి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించడానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే కాకుండా చాలామంది చెప్పారు ఇప్పుడు మున్నూరు కాపులో ఉన్నటువంటి విద్యార్థినులకు కావాల్సినటువంటి వసతి గృహాలు లేవు, అది ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు లేవు అని. చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి వాళ్ళ విద్యని మధ్యలోనే వదులుకొని డ్రాప్అవుట్స్ కూడా ఎన్నో మన దృష్టికి వచ్చాయి. కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అవసరమైతే ఈరోజు సుమారు 400 మంది సర్పంచులు గెలిచారు. సుమారు టోటల్గా 800 మంది గెలిచారు. అంటే 800 మందిలో ఒక్క సర్పంచ్ ఒక 500 మందిని తీసుకొచ్చినాక 4 లక్షల మంది అవుతారు. ఆ 4 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి మున్నూరు కాపుల బలం ఏందో రాష్ట్రానికి, దేశానికి చూపించడానికి మేము కూడా కృషి చేస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా లక్ష్మణ్ గారు ఉన్నారు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రకాష్ గారు ఉన్నారు, మా రవిచంద్ర గారు ఉన్నారు, మా కమలాకర్ గారు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల వారు ఉన్నారు. కాబట్టి అందరి ఒక ఆలోచనతో సుమారు 4 లక్షల పైచీలకు
జనాలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మున్నూరు కాపుల హక్కుల గురించి పోరాడడానికి అవసరమైతే మేము కూడా ముందు ఉండి తప్పకుండా ఒక పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిపించి మా బలాన్ని, మా సంఖ్యని, మా బలం ఏంటంటే ఎదుటివాడిని భయపడడానికి కాదు, మా హక్కుల గురించే ఆ యొక్క సభని ఏర్పాటులోనే చేసుకోవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మేము కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అది కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు